సనాక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన అందరికి కూడా స్ఫూర్తినిస్తున్నటువంటి రావణకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం అన్న. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి దీక్ష పూర్తే ఆ రోజు 11 రోజుల పాటు యావత్ తెలంగాణ అంతా కూడా గర్జించి కేసీఆర్ గారు వెంట ఉండి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తలొచ్చి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే అన్యదా భావించొద్దు. రాబోయే ఒక్క నిమిషం ఏంటిది ఒక్క నిమిషం ఈరోజు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులు విద్యా వైద్యం గురించి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేసిండ్రు. ఖచ్చితంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని మేము ప్రజలకు ఏ కష్టమైనా కూడా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు దయచేసి మన ఉదయం 11:30 నుంచి అన్న పిలుపు కోసం అన్న ఈరోజు ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి మరి 3 గంటల పాటు ఎంతో నిరీక్షంగా ఓపికతో ఉన్నటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, మా తమ్ముళ్లకు, ప్రత్యేకించి ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ జై తెలంగాణ. మా పరకాలలో ఎట్లున్నారా? మా పరకాలలో ఎట్లా మీరు నిన్ను పెడుతున్నారని పెద్దలు గౌరవనీయులు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు పెద్దలు జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ రెడ్డి నాయక్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, మాజీ ఎమ్మెల్యేలు గౌరవనీయులైన శ్రీ ధర్మారెడ్డి గారు, నరేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు మా సుధీర్ కుమార్ అన్న గారు, సమ్మారావు గారు, సాంబారి సమ్మారావు గారు, రమాదేవి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి బడే నాగజ్యోతి గారు, సోదరి మాలోత్ కవిత గారు, మాజీ ఎంపీ గారు, గౌరవనీయులు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారు, రాకేష్ రెడ్డి గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర